So there was no need for him to say anything. It had to be that. So we knew from starting that this is ఈ ఎనర్జీలో వెళ్తున్నాము. సో ఎవ్రీథింగ్ నీడ్స్ టు బీ డిజైన్డ్ దట్ వే, పర్ఫార్మెన్స్ నీడ్స్ టు బీ డిజైన్ దట్ వే, యాక్షన్ నీడ్స్ టు బీ డిజైన్ దట్ వే అని రగిలేతోని ఇంకా ప్రాణం పెట్టి పోసేసిండు. సో ఇట్ వాస్ రిటర్న్ దట్ వే అండ్ పర్ఫార్మ్ దట్ వే. ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ దట్. 100% ఈరోజు మాకు డే 1 వంశీ గారు సెలెక్ట్ చేసిన ఒక ర్యాండమ్ థర్స్డే రోజు ఇలా మీరు ఇంత ప్రేమిస్తున్నారంటే అది నా వల్ల అయితే సాధ్యం కాదు. అది గౌతమ్, అనిరుద్, నవీన్ నూలి, సత్య, వెంకటేష్, వంశీ గారు వీళ్ళందరితో కలిపి మీ ప్రెస్ నా వెనుకుండి దిగకపోతే, మన తెలుగు సినిమా ఆడియన్స్ ఇట్లా దిగకపోతే ఇది సాధ్యమైతే కాదు. అసలు ఎందుకు రావాలి ఇంతమంది ఈరోజు చెప్పండి. మనం దీని ముందు ఏమన్నా వాళ్ళకి రీజన్ ఇచ్చినామా అదర్ దెన్ ఈ ట్రైలరు, ఈ మ్యూజిక్, ఈ కంటెంట్ తప్పితే ఇట్లా రావడానికి ప్రేమ, సినిమా మీద ఎక్స్పెక్టేషన్ తప్పితే నథింగ్ ఎల్స్. సో ఇది 100% మనం కొట్టినాం. ఇది విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్, విజయ్ దేవరకొండ కంబ్యాక్ కాదు. 100% మన బ్లాక్ బస్టరు, మనం కొట్టినాం. మీరందరు నాతో పాటు కొట్టింది. విజయ్ గారి కరెంట్ కమిట్మెంట్స్ అయిపోగానే స్టార్ట్ చేద్దాం. లేదు, ఇప్పుడు లాస్ట్లో కాలు చూపించాము కదా. అసలు యాక్చువల్లీ విజయ్ గారు మీరు ట్రైలర్ చూసి షార్ట్ చూసి ఇంకో పెద్ద హీరో అనుకున్నారు కదా. యాక్చువల్లీ దానికి కాలు చూపించాము కదా, అక్కడ పెద్ద హీరో వస్తాడు. కరెక్ట్, అదే ఆ కాలు చూపించాము కదా, అది పెద్ద హీరో వస్తాడు. అంటే ఎలా అంటే ప్లాన్ చేసింది సెకండ్ హాఫ్లో ఎక్కువ ఉంటుంది అమ్మాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి వీళ్ళిద్దరికి వార్ స్టార్ట్ అవుతుంది హీరో హీరోయిన్కి. సో అక్కడ నుంచి లీడ్ అమ్మాయి. సో అందుకని ఈ అమ్మాయిని జస్ట్ ఈ పార్ట్లో ఎస్టాబ్లిష్ చేసాం అంతే. అమ్మాయి సినిమా అంతా సెకండ్ హాఫ్ ఉంటుంది, సెకండ్ పార్ట్లో ఉంటుంది. సత్యదేవ్ నాకైతే ఒక సీన్ చాలా నచ్చిందండి. మీరు అలా కూర్చొని భోజనం చేయడానికి కూర్చొని ఉంటారు, వెనక నుంచి మొదలు చూపించే ఎమోషన్ మార్వెలస్. పాప, వైఫ్, స్ట్రాంగ్ గౌతమ్ రైటింగ్, గౌతమ్ పెన్ అది. ఇన్ఫ్యాక్ట్ నేను ఆ సీక్వెన్స్ అంతా విన్నప్పుడు కూడా చేసిన దానికంటే ఇనిషియల్లీ వి ఫెల్ట్ ద సేమ్ వే. అండ్ అది ఆబ్వియస్లీ స్క్రీన్ పైన ట్రాన్స్లేట్ అయినప్పుడు ఇంకా బాగా వచ్చింది. గౌతమ్ నేను అదే సెకండ్ పార్ట్ అంటే మనం ఎలా ఇంక్లూడ్ అవ్వచ్చు అని అడిగాను. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సత్య, బ్రదర్ సీన్స్ అంత రియలిస్టిక్ గా రావడానికి రీజన్ ఏంటి? మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు స్క్రిప్ట్ చదివిన తర్వాత? మీరు కానీ విజయ్ కానీ? నిజం ఆనెస్ట్గా ఏం మాట్లాడుకోలేదు. నేను విజయ్ ఫస్ట్ టైం విజయ్ మా దివిలోకి వచ్చిన రోజు ఆ సీన్ ఉంటుంది కదా, విజయ్ దివిలోకి వస్తాడు, నేను ఆ రోజు నా ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ అది. సో మీ ఇద్దరం కలిసింది ఆ రోజే. ఐ థింక్ సమ్వేర్ ఎక్కడో తెలియకుండా నా బాండింగ్ ఏర్పడిందని అనుకుంటాను నేను. అంటే వీఆర్ ప్రొఫెషనల్స్ ఒకటి, నెంబర్ 1. ఆ బాండింగ్ లేకపోయినా చేస్తాం ఆబ్వియస్లీ, ఆ బాండ్ ఉన్నట్టే. బట్ మాకు అది న్యాచురల్గానే ఫామ్ అయింది అనేది నా ఫీలింగ్. అంటే మీరు ఏదో అడుగుతున్నారు. 1 సెకండ్. ప్రొడ్యూసర్ మొత్తం ఐ రియలీ ఎంజాయ్డ్ ద మేకింగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. నేను ఫుల్లీ ఎంజాయ్ చేసిన మేకింగ్. ఇట్ టుక్ అ వైల్ బట్ వెరీ ఎంజాయబుల్. అమేజింగ్ టీమ్, అమేజింగ్ కాస్ట్. సో ఇట్ వాజ్ అదొక సాటిస్ఫాక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన 1.5 year of shoot we enjoyed and did it. లేకపోతే ఇంత గ్రాండియర్ గా ఉండేది కాదు కూడా. కాబట్టి ఇంత గ్రాండియర్ వచ్చింది. అది ఇంకా మీకే తెలియాలి. అది ఏ ప్రొడ్యూసర్ అన్నా అది తప్పితే ప్రొడ్యూసర్ కథ చెప్పిన తర్వాత డైరెక్టర్ అలా తీస్తానంటే ఏ ప్రొడ్యూసర్ కాదంట కదా. సార్ నిన్నటి దాకంటే ఇది వర్కింగ్ నుంచి డైరెక్టర్ రాలేదంటారు, ఇవాళ కూడా రాలేదు. తిరుపతి వెళ్ళాడు.
ఆయన మొక్కు ఉంది. యాక్చువల్లీ మొన్న నుంచి వెళ్ళాలంటే కుదరలేదు. వాళ్ళు చెప్పాను కదా మండే నైట్ కూడా వర్క్ చేస్తున్నాం. ఇంకా నిన్న నైట్ అంటే ఇక కుదరలేదు. అక్కడే ఉన్నాడు చెన్నైలో హిందీ తమిళ్ కాపీస్ ఇస్తూ. నెక్స్ట్ దాని నుంచి తమిళ్ చాలా బాగుంది. తమిళ్ చెన్నై టేక్ ఆఫ్ అంతా చాలా బాగుంది. హిందీ ఈవినింగ్ తెలుస్తుంది మనకి. ఒక్క నిమిషం మ్యామ్ ఏమో అడుగుతుంది. నేనా అంతే, నన్ను చూసుకోమన్నా రివర్స్లో ఏమిస్తానో చెప్పలేదు. ఇట్లా మొక్కు తీరితే ఇది ఇస్తా అది ఇస్తా అని ఏం పెట్టలేదు. కానీ వెంకన్న స్వామి కంటే మీ అందరికీ ప్రామిస్ చేసిన మీ లైఫ్లో పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేస్తా అని. అది వెంకన్న స్వామి మొక్క అనుకుందాం. అది 100% అది ఎట్లనే చేస్తా. ఐ లైక్ టు లివ్ దట్ వే. అది పెద్ద మొక్కు తీర్చుకునే పనిలాగా ఏం చూడను. మాన్స్టర్ యాక్టింగ్ లో బాగా చేశారు. డైరెక్టర్ ఎంత రాసినా సరే పెర్ఫార్మెన్స్ అనేది ఇంపార్టెంట్. ఆ పెర్ఫార్మెన్స్ చేశారు. 1.5 year కంటిన్యూ ఒకే క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ బాగా చేశారు. దీని తర్వాత ఆ క్యారెక్టర్ నుంచి బయట రావడానికి టైం తీసుకున్నారా? అదంటే నేను ఆల్రెడీ నెక్స్ట్ సినిమా ప్రెప్ స్టార్ట్ చేసిన. నా మెంటలీ వెళ్ళిపోయిన ఆ రోల్లోకి. సెకండ్ ఎల్లుండి స్టార్ట్ చేయాలి షూట్, కానీ ఏదో స్ట్రైక్ ఏదో అంటుండే మరి నాకు సరిగ్గా తెలియదు. అది తెలుసుకొని కన్ఫర్మ్ కాలేదా, దాన్ని బట్టి ఇంకా ఐఎమ్ రెడీ టు స్టార్ట్ మై నెక్స్ట్ ఫిల్మ్. రాహుల్ సంకృతి అండ్ మైత్రితో విల్ స్టార్ట్ షూటింగ్. అది కూడా నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో స్టార్ట్ చేసేస్తాం. ఒక ఫస్ట్ 10 minutes తర్వాత మీ మేక్ ఓవర్ ఏదైతే ఉందో టోటల్గా ఇదంతా కూడా 2 different షేడ్స్ అవడం వల్ల ఇది సెకండ్ది బాగా అందరికీ ఇదైంది అనమాట. గుండెలు చేయించిన సో అదంటే ఇద్దరు కలిసి కూర్చుందా లేదా మొత్తం టోటల్ గౌతమ్ డిజైనింగ్ ఇది ఎవ్రీథింగ్? గుండు ఈ లుక్లోకి వెళ్ళడం నాకు అనిపించింది. కథ విన్నప్పుడు స్క్రిప్ట్ చదువుతుంటే మనకు కొన్ని కనిపిస్తుంటాయి కదా, ఇలా చేద్దాం వీడు ఇలా ఉండాలి. సో ఐ ఫెల్ట్ లైక్ ఐ వాంటెడ్ టు డూ, అంటే డ్రాస్టికలీ ఏమైనా డిఫరెంట్ చేద్దామని ఒక కోరిక. తర్వాత స్క్రిప్ట్ పరంగా వాడు అండర్ కవర్ వెళ్తున్నాడు. సో సంథింగ్ డ్రాస్టికలీ సంథింగ్ లైక్ యూ హ్యావెంట్ సీన్ మీ చేయాలని, ఇలా చేయాలని నాకు పర్సనలీ ఉండే. తర్వాత అది లో మెయింటెనెన్స్. మనము మేకప్ హెయిర్ కూర్చోవాల్సిన పని లేదు. 9కి పిలిస్తే 8:55కి సెట్లో దిగి షూట్కి వెళ్ళిపోవచ్చు. నాకు ఆప్షన్ ఉంటే లైఫ్ లాంగ్ అట్లనే ఉంటా. కాకపోతే ఇంకా మమ్మీ చాలరా పెంచరా అన్నారు, ఇంకా పెంచాలి. బ్రదర్ బాండింగ్ లో కింగ్డమ్ అనేది ఒక ఆల్ టైమ్ ఒక రిఫరెన్స్ పాయింట్ లో ఉండే ఫిల్మ్ లా అంటే స్పాయిలర్ ఏం కాదు. ఇద్దరు చిన్నతనంలో హోల్డ్ చేసుకునే సీన్ని ఫైట్ లో కట్ చేశారు. బ్రిలియంట్ కట్ అనిపించింది. గౌతమ్ నవీన్ అక్కడి నుంచి మాకు మీ బాండింగ్ అనేది ఒక పీక్స్ లో అది స్టిల్ కంటిన్యూ అయింది. బ్రదర్ బాండింగ్ మాత్రం ఒక ఆల్ టైమ్ రిఫరెన్స్ గా కింగ్డమ్ చూడొచ్చు అనిపించింది. Yeah, I hope that I have faith that for a very long time ఈ సినిమా ఒక మంచి సినిమాలా నేను అదే మీ అందరికీ నేను హిట్ ఫ్లాప్లో నాకు తెలియదు. మీరందరు రెస్పెక్ట్ చేసే సినిమా అయితే డెలివర్ చేస్తామని చెప్పిన. రెస్పెక్టబుల్ సినిమా అయితే 100% నేను ఐ వాజ్ కాన్ఫిడెంట్ వితౌట్ డౌట్. హిట్ అనేది మీరు మాకు ఇచ్చింది. చాలా ఫ్రస్ట్రేటింగ్ ఉంటుందండి, ఎక్స్ట్రీమ్లీ ఫ్రస్ట్రేటింగ్ ఉంటుంది. చూసిండ్రు మమ్మీ. ఇంటికి వస్తుంటే మేమంతా రూమ్లోకి వెళ్ళిపోయి ఒక 1/2 hour 40 minutes తర్వాత నెమ్మదిగా, ఎందుకంటే మమ్మీ చూడంగానే మదర్స్కి మనమే ఇంకా ప్రపంచం కదా, ఓవర్వెల్మింగ్, వాళ్ళు చాలా ఎమోషనల్ అయిపోతారు. ఇంకా మమ్మీకి ఇప్పుడు ఈ సినిమా ఇంత రెస్పాన్స్ వస్తుందని కాదు, ఒక్కడు థియేటర్కి రాకపోయినా మమ్మీ వచ్చి నన్ను కౌగిలించుకొని ఏడుస్తుంది. అరే చిన్ను నాను మదర్స్ ఆర్ లైక్ దట్. సినిమా రిజల్ట్తో సంబంధం లేదు వాళ్ళ ఎమోషన్స్కి. తను షూట్లు ఉన్నాడు, షూట్కి వెళ్ళాడు. టూర్ కాదు కానీ ఇప్పుడు ట్రైలర్ ఏమో రాయలసీమలో చేసాం. రాయలసీమలో చేసాం, ప్రీ రిలీజ్ హైదరాబాద్లో చేసాం కదా. అందుకని మండే ఆంధ్రాలో పెద్ద సక్సెస్ ఈవెంట్ చేద్దామని, అది రాజమండ్రి ఏలూరా ఏంటనేది డిసైడ్ చేసి మండే ఈస్ట్ వెస్ట్లో ఒక చోట పెద్దగా సక్సెస్ మీట్ చేద్దాం మనం ఒకసారి. ఎందుకంటే లేదు మాకు పవన్ కళ్యాణ్ ఈయనే. అన్న బాంబేలో ప్రమోషన్స్లో ఉన్నారు. పొద్దున్న ఫోన్ చేశారు, అంతా కనుక్కున్నారు, అంతా చాలా హ్యాపీ అన్న కూడా రిజల్ట్తో.
రాగానే చూస్తాను అన్న కూడా కొంచెం రిలీజ్ ఉంది దగ్గరలో, అది ఆ హడావిడి అయిపోకుండా రాగానే చూస్తాను, అంత తొందరగా చూసి మాట్లాడతాను, కానీ వెరీ హ్యాపీ అంతా వింటున్నాను ఇది అని చెప్పారు. అన్న ట్రాక్ చేస్తున్నారు పొద్దు నుంచి అంతా, అన్న వెరీ హ్యాపీ. ప్రతి సినిమా చెప్తారు, ప్రతి సినిమాకు ఒక నెంబర్ చెప్తారు. అలా నెంబర్ చెప్పినప్పుడల్లా ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది. నెంబర్లు వద్దులేదు. ప్రెస్ మీద ట్విట్టర్లో వేస్తూనే ఉంటారు, సెంటర్లు వేస్తుంటారు, మిమ్మల్ని ఎక్కువ కలుస్తుంటాం మేము, తెలుస్తుంది రెగ్యులర్ మీడియాతో ఎలా ఉంటారు, కానీ ట్విట్టర్లో మాత్రం ఫాస్ట్ రెస్పాన్సెస్ ఇచ్చి మీరు ఇచ్చిన రెస్పాన్సెస్ ఎక్కువ ట్రెండింగ్ అవుతున్నాయి. ఇప్పుడు మన సినిమాని మనం కాపాడుకోవాలి కదా, మన ప్రాపర్టీ కదా, నువ్వు నాస్తికోకుండా కంచేస్తావు కదా, అలా నేను కంచేయాలి కదా, అంతే తప్పదు కదా నాకు.